హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఇక్కడైతే చూడొచ్చు, ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి రోజుకు 40,000 మంది డిఎస్సి రాసేలా ఏర్పాట్లు అని చెప్పేసి. సో కంప్లీట్గా ఎగ్జామ్స్కి వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి జూన్ 6 నుంచి జూలై 6 వరకు అయితే స్కెడ్యూల్ అయితే నోటిఫికేషన్లో రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో డైలీ 40,000 మంది అంటే అనుకున్న దానికంటే తొందరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. జూలై 1 వరకే కంప్లీట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే డిఎస్సి ఆన్లైన్ పరీక్షకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్కి అవకాశం కల్పించాలని భావిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 30 నుంచి అయితే హాల్ టికెట్లకు సంబంధించి లింక్ అనేది మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల్లో కలిపి 20,000 వరకు సీటింగ్ అయితే సామర్థ్యం ఉంది. అంటే టీసీఎస్ అయానికి సంబంధించి డిజిటల్ సెంటర్స్లో అండ్ అదేవిధంగా కళాశాలలో మొత్తం డైలీ అంటే ఒక సెషన్లో 20,000 మంది రాసేట్లుగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. డైలీ 2 సెషన్లు ఉంటాయి కాబట్టి 40,000 వరకు మంది అయితే రాయడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. రోజుకు 2 సెషన్లుగా పరీక్ష నిర్వహించుతున్నారు. ఈ లెక్కన రోజుకు 40,000 మంది పరీక్ష రాసి ఏర్పాట్లు అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు, విద్యాశాఖ మంత్రి గారు అయితే చివరాఖరులు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేయించి లాస్ట్లో అయితే తొందరపడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే అభ్యర్థులు కోరిన విధంగా ఒక 45 రోజుల సమయం అయితే ఇచ్చుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. మెగా డిఎస్సికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో పోస్టులు అయితే ఉన్నాయి. 16,347 పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రిపరేషన్, ఒక మంచి ప్లానింగ్ చేసుకోవడానికి సమయం అయితే పడుతుంది. ఎంత ముందు 1 మంత్ ముందు షెడ్యూల్ రిలీజ్ చేసినా పర్లేదు. అంటే సిలబస్ రిలీజ్ చేశారు, బట్ ఇంకా సమయం అయితే ఇస్తే కనుక బాగుండేది. షెడ్యూల్ అనేది ఎప్పుడు రిలీజ్ కావడానికి అవకాశం ఉందంటే కనుక తప్పకుండా ఈ 2-3 రోజుల్లో షెడ్యూల్ అనేది రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. మొన్న ఒక షెడ్యూల్ అనేది సర్కిల్ అయితే చేశారు, అంటే వైరల్ అయితే చేయడమే జరిగింది. కంప్లీట్గా ఫేక్ షెడ్యూల్ మీకు చూపించాను ఒక వీడియోలో. మన వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. సో అప్డేట్ వస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా మన వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. కనీసం ఒకసారి చెక్ చేస్తే కనుక డైలీ మన షెడ్యూల్ వస్తే తప్పకుండా తెలుస్తుంది. నాకు తెలిస్తే కూడా తప్పకుండా మీ వరకు అయితే తీసుకురావడానికి వీడియో అయితే చేశాను గైస్. ఓకేనా? ఇది వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.